వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ట్రెడిషనల్ రెసిపీ పాలన్నం లేదా పులగం ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పాత్రలో అరకప్పు బియ్యమును బాగా కడిగి 1.5 కప్పు వాటర్లో అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఇది బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో 1.5 కప్పు చిక్కటి పాలు వేసుకోవాలి. తరువాత నేను ఇందులో అచ్చు బెల్లం వేస్తున్నాను. అచ్చు బెల్లం వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది, అలాగే పాలు కూడా విరిగిపోకుండా ఉంటాయి. మీరు ముద్ద బెల్లం వాడుతున్నట్లయితే స్టవ్ కట్టేసిన తర్వాత ఆఖరిని మాత్రమే బెల్లం కలుపుకోండి, లేదంటే పాలు విరిగిపోతాయి. ఈ అచ్చు బెల్లంను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని ఇది 1/2 కప్పు వేస్తున్నాను. మీరు కొంచెం ఎక్కువ తీయగా ఇష్టపడే వాళ్ళు 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువగా వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతను పూర్తిగా పెట్టకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా మూత పెట్టుకొని 1 లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కలుపుతూ ఇంకొక 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. పాలన్నం రెడీ అయ్యింది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీనిని వేడివేడిగా తిన్నట్లయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చల్లారినప్పుడు కంటే కూడా వేడిగానే బాగుంటుంది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా ముద్దపప్పును వేసుకొని పైన కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దపప్పు ఎలా తయారు చేయాలనేది ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో చూసి తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వేడివేడిగా పాలన్నం రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.